తత్సత్. అందరూ కలిసి చెప్పండి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రశ్నోత్తరిలో మనం ఉన్నాం. పదహారవ శ్లోకం. జ్ఞాతుం న శక్యం చ కిమస్తి సర్వై యోషిన్మనో యచ్చరితం తదీయం. ఇది చెప్పుకున్నాం. కాదుస్త్యజ సర్వజనైః దురాశ విద్యావిహీనః పశురస్తి కోవా. ఇవి చెప్పుకోవాలి, చెప్పుకుంటున్నాం. సర్వజనైః త్యజ, సర్వజనుల చేత త్యజ విడిచిపెట్టవలసినది. సర్వజనుల చేత విడిచిపెట్టవలసినది. ఎప్పుడు విడిచిపెట్టాల్సింది. ఎవరు? సర్వజనులు. ఇప్పుడు సర్వజనులు అంటే ఇప్పుడు నాకు కావాలి, అది వేరే వాళ్ళతో నాకు గురించి కాదు. కానీ ఇప్పుడు నేను దేనిని విడిచిపెట్టాలా? సర్వకాలములోనూ విడిచిపెట్టాలా? అది విషయం. ఏమిటి? దురాశ. ఏమంటే దురాశ. దురాశను విడిచిపెట్టాలి, కానీ ఆశను విడిచిపెట్టాల్సిన పనిలా. దురాశకు ఆశకు ఉండే తేడా ఏమిటి అంటే, ఆశ అనేటువంటిది ఏం చేస్తుందంటే నిన్ను ఉండేదానితో తృప్తి పడేటట్లు చేస్తుంది. నీకు ఏది ఉందో దానితో తృప్తి. దురాశ నిన్ను తృప్తిగా ఉండనివ్వదు. ₹1,00,000 ఉండేవాడు తృప్తిగా ఉంటాడా? ₹1,00,00,000 ఉండేవాడు తృప్తిగా ఉంటాడా? లేదా 100 కోట్లు లేకపోతే మిలియన్ కోట్లు ఉండేవాడు తృప్తి ఉంటాడా? రిలయన్స్ వాళ్ళు ఉన్నారు చూడండి. రిలయన్స్ వాళ్ళు ఎంత కోటీశ్వర్లు వాళ్ళు, అంత కోటీశ్వర్లు కదా. అయినా వాళ్ళు ఏమైనా ఇంకా నిలిపినారా? అక్కడికి ఏమైనా స్టాప్ చేశారా? ఇంకా దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంకా పెంచుతున్నారు.
అదేమి లలితా జ్యువెలర్స్ ఉన్నది చూడండి. లలితా జ్యువెలర్స్ ఫస్ట్లో ఒక్కొక్క బ్రాంచ్ పెట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడేమైంది, ఇప్పుడు చిత్తూరులో కూడా లలితా జ్యువెలర్స్ అని అడ్వర్టైజ్మెంట్ అదైపోతుంది. పలమనేరులో కూడా లలితా జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇంకా వస్తున్నాయి లేదా? ఇప్పుడు అంటే మీరు ఇంత దూరంగా పోయాల్సిన పని లేదు, మీకు దగ్గరకు మేము చేరువలోకి వస్తున్నాం. ఏమంటే చేరువలోకి వస్తున్నారా, మన దగ్గర వ్యాపారం చేపించి చేస్తున్నారా? పైగా చూసుకోండి, మంచిదే, అది వ్యాపారం యొక్క టెక్నిక్ కాదని చెప్పట్లేదు, బాగానే ఉంది. అంటే విస్తరిస్తున్నారా లేదా అని అంటున్నా నేను. విస్తరిస్తున్నారు కదా, అంటే చాలే ఇంకా అని ఉందా? తృప్తి ఉందా? లేదు. కాబట్టి అగ్నిలో ఆజ్యం వస్తే పెరుగుతుంది ఇంకా, అంతే. కాబట్టి ఇప్పుడు మనమేంటి, మనము కూడా అలాగే ఉన్నామా లేదా తృప్తిగా ఉన్నామా? తృప్తిగా లేము. తృప్తి పడుట, తృప్తి పడితే ఏమవుతుందంటే అక్కడికి కొద్దిగా నిలుస్తుంది. అప్పుడు మనస్సుకి ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం కలుగుతుంది. ఏమండి, నేను అన్నింటిలోనూ ఉపశమనం పొందినాను, ఒక్క విషయంలో మాత్రము ఉపశమనం పొందలేకపోతున్నా. చూడండి, నేను అన్నింటిలోనూ బాగానే ఉంటాను, కానీ ఒక దాంట్లో మాత్రం ఎందుకో నా మనసు నిలవట్లేదు. విస్తరి వడ్డించినారండి. విస్తరిలో అన్ని మంచి పదార్థాలు పెట్టినారు, అన్ని మంచి పదార్థాలే ఉన్నాయి, అన్ని తినదగినవే. ఒక్కటి మాత్రము తినదగనిది పెట్టినారు. ఒకటి మాత్రము తినదగనిది. నేను ఒకటే కాదు, ఎవరూ తినదగనిది ఎవరు తినరు దాన్ని పెట్టినారు. ఇప్పుడు మనము దానిని తింటామా? ఆ విస్తరిని తింటామా? విస్తరిలో ఉండే భోజనాన్ని తింటామా? ఏమండి, ఎందువలన? అన్ని మంచి పదార్థాలే కదా ఉన్నాయి. ఒకటి ఉంది, ఆ ఒకటి ఏం చేస్తాను తెలిసిన, వీటన్నింటినీ చెడిపేస్తున్నది. ఇప్పుడు అది పోగొట్టుకోవాలి. అది పోదు. ఎందుకు తెలుసా? వాసన. కొంతమందికి ధనం పైన ఉండొచ్చు, ఇంకొంతమందికి కామం పైన ఉండొచ్చు, ఇంకొంతమందికి భోగము పైన ఉండొచ్చు, ఇంకొంతమందికి రాజకీయం పైన ఉండొచ్చు, ఇంకొంతమందికి తను ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి ఉండవచ్చు. అందుకే భగవంతుడు దైవ ఆసురి సంపద అని రెండింటిని చెప్పినారు. మనకు ఏ లక్షణములు ఉండాలి, ఏ లక్షణములు ఉండకూడదు. ఆసురీ సంపద ఏ ఉన్నాయో అవి ఉంటే అవన్నీ ఈ విస్తరులో ఉండకూడని వస్తువులు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగత్ శాంతిరపైశునం దయాభూతేశ్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం
అభిజాతస్య భారత. ఇదంతా కూడా దైవీ సంపద లక్షణాలు. 16వ అధ్యాయంలో మొట్టమొదట దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద ఆసురీం. ఆసురీ సంపద దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య. ఈ ఆరు చెప్పినాడు. ఈ ఆరింటి చేత చ అభిజాతస్య పుట్టేటువంటి అంత పార్థ సంపద ఆసురీం. ఇది ఆసురీ సంపద, అది దైవీ సంపద. చూడండి ఎట్లా ఉండదు. ఈ ఆరింటిని వివరించడం జరిగింది మళ్ళా 16వ అధ్యాయం అంతా. ఈ ఆరింటిని దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చ అభిజాతస్య. ఈ ఆరున్నాయే వీటిని గురించే 16వ అధ్యాయం అంతా వివరించాడు. చూడండి ఎట్లా ఉంది. వీటిలో అన్నీ చేరిపోతాయి. రాక్షసులు ఎక్కడుండారు? ఈ ఆరింటిలో ఉన్నాయి. ఈ ఆరింటిలో దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానం. చూడండి ఈ ఆరు ఉంటే అక్కడ ఎవరు ఉన్నట్లు? రాక్షసులు ఉన్నట్లు. నా దగ్గర ఇవి ఉన్నాయా లేదా? ఎవరు చూసుకోవాలి? నేను చూసుకోవాలి. అవన్నీ దీంట్లో చెప్తున్నాను కదా, నేను చెప్పింది కాదుగా ఈ శ్లోకం నేను చెప్పానా? భగవంతుడు చెప్పాడుగా. నువ్వు అరిషడ్ వర్గాలు పెడతావో ఇంకేంటేంటి పెడతావో అన్నీ పెడతావో, అవన్నీ కూడా ఎన్ని ఈ ఆరింటిలో ఉన్నాయి. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏడన్నా 6 చెప్పినాడు, 3వ అధ్యాయంలో 2 చెప్పినాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం. ఆ 2 చెప్పినాడు. ఆ రెండింటిలోనే ఈ 6 కూడా మిగిలిపోతాయి, దాంట్లో ఇమిడిపోతాయి. నువ్వు ఎన్నెన్ని తీసుకొని వస్తావు, ఏ రాక్షసుని తీసుకొని వస్తావు తీసుకొనిరా. ఆ రాక్షసులందరూ ఎక్కడున్నారు? ఇట్లా ఉన్నాయి. ఈ లక్షణాలు నాలో ఏమన్నా ఉంటే అప్పుడు నేను రాక్షసుని. దైవీ సంపద లక్షణాలలో ఉంటే నేను దైవీ సంపద కలిగి ఉంటాను. దైవీ సంపద కలిగి ఉంటే ఏమిటి, ఆసురీ సంపద కలిగి ఉంటే ఏమిటి అంటే, ఆసురీ సంపద కలిగి ఉంటే ఆశపోతు ఎంతసేపు ఆశ ఏమవుతుంది? దురాశగా మారిపోతుంది. దైవీ సంపద కలిగి ఉంటే తృప్తి మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఆచార్యులు వారు చెప్పారు ఏమంటే, అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. దానికి తెలుగులో చూడండి. తల నెరిసిన దేహము చిక్కిన తన దంతములన్నీయు నూడినను వెలితిగాని ఘన ఆశాపాశము విడదు మూర్ఖుని చూడుమురా. చూడండి ఎట్లా ఉంది. తల నెరిసిన దేహము చిక్కిన తన దంతములన్నీయు నూడిన వెలితిగాని ఘన ఆశాపాశము వీడదు. తల ఏమైపోయింది? నెరిసిపోయింది.
అంగం దాన్ని సరేలే, తల నెరిసిపోయింది, దేహము చిక్కిపోయింది, ముడతలు పడిపోయింది, దంతాలన్నీ ఊడిపోయినాయి, అన్నీ పోయినాయి. అయితే ఆశ ఏమైనా తగ్గిందా? పండ్లు ఊడిపోయినాయి, శనగ గింజలు తినాలని ఉంది. ఇడేం చేస్తాడు? ఆ రోళ్ళు ఉంటుంది చూడు, చిన్న రోళ్ళు, ఆ రోల్లో కొట్టి బెల్లం కూడా దాంట్లో వేసి కొట్టి దాన్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. ఆశ ఏమండి, తల నెరిసిపోయింది, బోడి కొట్టినను జడలు పెంచినను, అదే గుర్తొచ్చింది నాకు. బోడి కొట్టినను జడలు పెంచినను భువిలో మూర్ఖుడు బ్రహ్మంబున్ చూడలేడు. మరి పొట్టకూటికై झूठा వేషము వేయునురా. ఇది భజగోవిందము ఏమండి, ఒక ఆయన రాశాడు. నాకు ఆయన రాసిన దాన్ని చూచి నా మనస్సు అక్కడ సహించలేక ఈడ మీ ముందర వచ్చి నేనేం చేస్తున్నానంటే దాన్ని వెళ్ళగక్కుచున్నా ఈ రూపంగా. ఇప్పుడు సంసారులుగా ఉండేటువంటి వాళ్ళు ఆశను విడిచిపెట్టేదానికి అవకాశం ఎక్కువ ఉందా? సన్యాసులుగా ఉండేవాళ్ళు ఆశను విడిచిపెట్టేదానికి అవకాశం ఎక్కువ ఉందా? సన్యాసులుగా ఉండే వాళ్ళకు ఆశ విడిచిపెట్టేదానికి అవకాశం ఎక్కువ ఉందిగా. ఇప్పుడు సన్యాసులకు చెప్తుండేది ఇది, ఇక్కడ సంసారాలకు చెప్తా ఉండేది కాదు ఇది. సన్యాసులకే ఇక్కడ ఏమంటున్నాడు? బోడులు కొట్టినను జడలు పెంచినను. బోర్డు కొట్టేది ఎవరా? గుండు కొట్టానుగా, బోర్డు కొట్టినాను. ఇంకొంతమంది ఏం చేస్తారు? జడలు పెంచేస్తారు, వాళ్ళు బోర్డులు కొట్టరు. బోడి కొట్టినను జడలు పెంచినను భువిలో మూర్ఖుడు బ్రహ్మంబును చూడలేడు. బ్రహ్మను చూస్తాడా? బోడు కొట్టేస్తే బ్రహ్మను చూస్తాడా? జడలు పెంచేస్తే బ్రహ్మను చూస్తాడా? ఎందుకు ఇవన్నీ? పొట్టకూటి కోసమే. పొట్టకూటి కోసం వీడు అనేక రకమైనటువంటి వేషాలు వేస్తున్నాడు. ఏమైనా ఆశ ఏమైనా తగ్గుతుందా? జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. డైరెక్ట్గా చెప్పేశాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ అది సంస్కృతానికి తెలుగుకి చూడండి ఎంత తేడా వచ్చేస్తుంది ఇక్కడ. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢో యుదర నిమిత్తం బహుకృత వేష. బహుకృత వేష, రకరకాలైనటువంటి వేషాలు వేస్తారు. జడలు పెంచేస్తారు, గుండు కొట్టేస్తారు, కాషాయంబరాలు ధరిస్తారు, లేదంటే గుడ్డలు తీసేస్తారు. ఈ మధ్యలో ఆ యూట్యూబ్లో చూస్తే ఎవరో ఒక ఆమె వచ్చేసిందంట హైదరాబాద్ దగ్గరికి. ఏంటి వెధవలో, అది పురుషుడు కాదు స్త్రీ, ఒళ్ళంతా విభూతి పూసుకొని మళ్ళీ కారు ఉంది ఆమెకి. ఏమండి, శరీరమే నేను కాదనుకున్న తర్వాత దానికి కారు అవసరమా? దిగంబరుడు అయిపోయిన తర్వాత ఇంకా అవసరమా చెప్పండి? దాంట్లో మళ్ళీ ఎక్కి ఏంటంటే ఊరేగి అవంతా మనకి ఎందుకు? కాబట్టి ఇవంతా ఏంటివి? ఉదర నిమిత్తం. ఉదర నిమిత్తం అంటే పొట్టకూటి కోసం. కోటి విద్యలు ఇప్పుడు వీళ్ళు చేస్తానేది ఆ పని చేస్తుంటారు. తర్వాత చూడు,
అంగం గళితం ఫలితం ముండం. తెలుగులో చూడండి, సంస్కృతంలో చూడండి. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. అంగం గళితం. అంగం అనంటే అవయవములు. అవయవాలన్నీ ఏమిపోయినాయి? పట్టు సడలినాయి, పట్టు సడలిపోయినాయి. ఏమి లేవు, అవి స్టిఫ్గా ఉంటాయి చూడండి. ఇప్పుడు చర్మం ఇట్లు పట్టుకుంటే స్టిఫ్ ఉందా? స్టిఫ్ ఉందా? లేదు, లూజ్ అవుతా ఉంది. అదే చిన్నపిల్లలకు పట్టుకోండి, ఎంత స్టిఫ్ ఉంటుంది. మెత్తగా అయిపోయింది. కండ్లు కూడా ఇట్లా చూస్తాం. చత్వారు వచ్చింది, ఆపరేషన్ చేసుకున్నాం, అయినా ఇట్లా చూస్తాం. వెంట్రుకలన్నీ కూడా నెరిసిపోయినాయి. చెవులు వినిపిస్తాయా? వినిపించవు. నోట్లో నాలుక ఉంది, బాగా నమలగలుగుతామా? తడబడుతుంది. మాట్లాడతామా? మాట్లాడలేం. చూడండి, ఒళ్ళంతా వంగిపోయింది, నడిచేదానికి కష్టం. అందుకని ఒక కట్టి పెట్టుకున్నాం. కట్టి కూడా ఇట్లా అంటాం కదా. అన్నీ అదురుతా ఉన్నాయి. చెప్తున్నాడు చూడండి. వృద్ధోయాతి గృహీత్వా దండం. వృద్ధుడైపోయినాడు, దండం చేతికొచ్చింది. మూడు కాళ్ళ ముసలయ్యవు, 3 కాళ్ళు వచ్చినాయి. అయినా తదపి ఇవన్నీ అయిపోయినాయి. ఏమండి, కండ్లు చూడలేవు కదా. అయినా వీడేమంటాడు, ఆ యూట్యూబ్లో వీటిలో ముసలోళ్ళు అండి, ముసలోళ్ళు ఇద్దరు ఒక పాటకి డ్యాన్స్ చేస్తారు. ఈ పుష్ప 2లో ఒక పాట ఉంది. ఏందో వచ్చింది. పుష్ప 2లో నాగరసం. అదే ఏదో అడుగుతున్నాను చూడు, ఏది అని అడుగుతాను. ఆ పుష్ప 2లో ఆమె కొత్తగా వచ్చింది చూడు, హీరోయిన్. ఆమె చేసింది ఒక పాట అక్కడ డ్యాన్స్. పుష్ప 2నయ్యా, పుష్ప 1 కాదు. శ్రీలీల చేసిన పాట. కిస్ 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 అని ఏదో ఒక పాట ఉండదు. అదొకటిను. మళ్ళీ ఇంకొక ఆమె ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ అని ఒక పాట ఉండదు. ఫీలింగ్స్ వస్తున్నాయని ఒక పాట ఉందండి. దానికి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారండి. ఫీలింగ్స్ వీళ్ళకి వస్తున్నాయంట, దానికి వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. ఎట్లుంటుందండి? వయసు ఎంత? వయసు 80 పైన ఉండదు. వాళ్ళు డ్యాన్సులు వేస్తారు. ఏ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు? పోయిన అది కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి డ్యాన్స్ చేస్తుంటారు. ఏమండి, వాళ్ళు బయటకు చూపిస్తున్నారు, మనకు కూడా లోపల ఉన్నాయి, స్వామి చెప్తాండేది ఏంటంటే వాళ్ళ గురించి చెప్పట్లా. ఎవరిని? బయట ఉండే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఈ సన్యాసం తీసుకున్న చూడండి, ఈ సన్యాసం తీసుకోండే వాళ్ళు కూడా సినిమా చూడకూడదని ఉందా? పేపర్ చూడకూడదని ఉందా? ప్రపంచంలో జరుగుతూ ఉండేటివి తెలుసుకోకూడదని ఉందా? ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడా లేదా పరమేశ్వరుని గురించి తెలుసుకుంటున్నాడా? ఎవరు సన్యాసుల గురించి చెప్తాండేది ఇక్కడ? నేనేమి సన్యాసులే ఆశను విడిచిపెట్టలేదని అంటే ఇంకా సంసారాల గురించి చెప్పేదానికి ఏముంది? అదే కదా.
కాబట్టి అగ్రే వహ్ని పృష్ఠే భాను, అగ్రే వహ్ని పృష్ఠే భాను, రాత్రౌ చుబుక సమర్పిత జాను, కరతల భిక్షు స్తరుతలవాస, తదపి న ముంచతి ఆశాపాశ. ఇది రాసి ఈ యొక్క భజగోవిందం యొక్క దీన్ని రాసి అతను రాస్తాడు. అతను ఒక పెద్ద సన్యాసి, పెద్ద ఆశ్రమంలో. ఏమంటే ఇది సన్యాసికి చెప్పింది కదంట, బయట ఉండేటువంటి వాళ్ళు ఎవరు సంసారులకు చెప్తా ఉన్నాడు ఇది అని అంటాడు. సంసారులకు ఏందయ్యా అంటే సంసారులకు చెప్తా ఉన్నాడా? సంసారం అంటే ఏంటి అనే విషయం ఆయనకు తెలుసా? చెప్పండి. చూడండి, రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే ఏమండి సంసారులకు ఇండ్లు ఉంటాయి ఉండవా? సంసారులకు ఏమయ్యా సంసారులకు ఇండ్లు లేవా? మరి చెప్పండి ఏంటి మీరు ఏదో ఒక దేంట్లో ట్రాన్స్లోకి ఏమైనా వెళ్ళిపోయినారా ఏంటి? సంసారులకు ఇండ్లు ఉంటాయి, సన్యాసులకి ఇండ్లు ఉండవు. ఎక్కడో ఉంటాడు. నిజమైన సన్యాసికి ఆశ్రమాలకి అంతా ఏముండవు, ఆయన తిరుక్కుంటూ ఉండాలా. దానికి చెప్తున్నారు చూడండి, ఆయన ఎట్లుంటుందంటే కరతల భిక్షు తరుతల వాస. కరము అంటే చెయ్యి, కరతల భిక్షు అంటే ఇట్లా పెట్టుకొని అడుక్కుండే వాళ్ళ, ఇట్లా అడుక్కుండే. దానికి నిజంగా కూడా భిక్షాపాత్ర కూడా అవసరం ఉండదు, ఇట్లే అడుక్కోవాలా. అఖండానందగిరి స్వాముల వారని మహాత్ముడు భిక్షకు పిలిస్తే ఇంట్లోకి కూడా వచ్చి తిండు. ఆయన ఇంట్లోకి కూడా వచ్చి తిండు, వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి, లేదంటే ఇంట్లోకి పిలిస్తే రెండు స్వామి లోపలికి అంటే సరే వస్తాడు. కూర్చునేది కూడా ఉండదు. లేదు స్వామి కూర్చోండి అంటే కొంచెంసేపు కూర్చుంటాడు. కూర్చుంటే మనం ఏదన్నా మాట్లాడుతూ ఉండడు. అమ్మ భిక్షకు పిలిచారుగా భిక్ష ఇవ్వండి అంటాడు. ప్లేట్లో తీసుకుని వస్తే వద్దంటాడు, కలిపేసి నువ్వే పెట్టే. ఒక 10 ముద్దలు చిన్న చిన్నగా పెడితే వస్తే తినేస్తాడు. చేయి కడిగేసి సరేమ్మా వెళ్ళొస్తాడు, అంతే. చూడండి ఎట్లా ఉంటుందండి, ఇది భిక్ష అంటే. అంతే, అది నిజమైనటువంటి సన్యాసంలో ఉండేటువంటిది. అది చెప్తున్నారు చూడండి ఇక్కడ, కరతల భిక్షు తరుతల వాస. తరు అంటే చెట్టు, ఏదో ఒక చెట్టు నీడలో పడుకుంటాడు, ఏదో ఒక చెట్టు నీడలో పడుకుంటాడు, ఏదో చేతులతో భిక్ష చేసుకొని తింటాడు. బాగానే ఉంది కదా, ఏమండి? బాగానే ఉంది. రాత్రిపూట చలి ఉంటుందిగా, రాత్రిపూట చలి ఉంటుంది. అందుకోసం ఏం చేస్తాడు, ముందర కొద్దిగా అగ్ని 4 కట్టెలు ఏరుకొని వచ్చి పెట్టి అగ్ని వెలిగిస్తాడు. అగ్ని వెలిగిస్తే ఆ అగ్ని వెలిగించినప్పుడు ముందర అగ్ని మండుతూ ఉంటే ఆ వేడి వస్తుంది. ఎందుకంటే సాయంకాలం ఇంకా రాత్రిపూట చలి ఉంటుంది కదా, అందుకని అక్కడేమో అగ్ని ముందర ఉంది. దాంతో మళ్ళీ పడుకుంటాడు. పడుకుంటే చలి, శరీరం అంతా ఇదైపోయింది కదా, అందుకని చలి. దానికి ఏం చేస్తాడు, ఇట్లా దాన్ని ఏమంటారు, ఇట్లా ముడుచుకొని పడుకుంటాడు కదా. ముడుచుకొని పడుకుంటే ఎట్లుంటుంది, మోకాళ్ళు ఇట్లా ముందుకు వచ్చేస్తాయి, తల ఇట్లా కిందకు వచ్చేస్తుంది కదా, గువ్వ మాదిరి. ఇప్పుడు గడ్డం ఎక్కడుంటుంది, గడ్డం మోకాళ్ళ దగ్గర ఉంది, మోకాళ్ళు గడ్డానికి అన్నాయి, గడ్డం అట్లంతా ఉంది. రాత్రో చుబుక సమర్పిత జాను, ఈ గడ్డము మోకాళ్ళను తగులుతూ ఉంది. అర్థమైంది కదా. ఇదైతే రాత్రిపూట ఏమో గడ్డము మోకాళ్ళను అంతా ఉంది, ముందరేమో అగ్ని ఉంది. సరే పగులైపోయింది. పగులైపోతే
సూర్యుడు వచ్చినాడు.